ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. రాజశేఖర్ రెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అట్లాంటి వైఎస్ అంటే ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అతని పూర్తి పేరండి. ఆయన 16వ ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు పేదల గుండెల్లో ఇప్పటికీ ఆయన అభినందిస్తారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు పేదలంటేనే చాలా ఇష్టం. పేదవాళ్ళ కోసం ఏం చేయాలన్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముందుంటారు. అట్లాంటి రాజశేఖర్ రెడ్డి గారి గురించి మనం తెలుసుకున్నామండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎంత కష్టపడారు, ఎవరు, ఎందుకు, ఏమి అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు బాల్యము విద్యాభ్యాసం ఎక్కడ నడిచిందంటే 1949 జూలై 8న వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంపెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టర్గా పనిచేస్తుండడం వల్ల ఆయన పాఠశాల చదువు అంతా బళ్ళారిలోని సెయింట్ జేమ్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయాలా కాలేజీలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రామపూర్ వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర వైద్యశాల తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల వైపు ఆకర్షుడైన రాజశేఖర్ రెడ్డి ఎస్విఆర్ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత కొద్ది రోజుల పాటు జమ్మలమడుగులోని సిఎస్ఐ కాంపెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత 1973లో పులివెందల్లో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. తర్వాత ఇప్పటికే పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందల్లో ఒక పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తర్వాత వాటిని లయాలా సంస్థలకు అప్పగించారు. పులివెందల దగ్గరలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రమే ఇప్పటికీ వీరి కుటుంబం నిర్వహిస్తుంది. అది రాజశేఖర రెడ్డి గారు పుట్టింది, ఎక్కడెక్కడ చదువుకున్నారు అనేది. ఆయన రాజకీయ జీవితం ఎలా వచ్చింది చూద్దాం. కళాశాల దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర రెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించాడు. కడప లోకసభ నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. పులివెందల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. చూడండి, 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవిని నిర్వహించాడు. లోక్సభ నుంచి 4 సార్లు, పులివెందల నుంచి 6 సార్లు చేశాడు. ఆయన ఎలా ఏమి అనేది తెలిసింది కదా. ఇప్పుడు చూస్తే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఏమి ఉన్నారు అంటే 1978లో తొలిసారి పులివెందల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర రెడ్డి మొత్తం 6 సార్లు పులివెందల నుంచి ఎన్నిక కాగా 4 సార్లు కడప లోక్సభ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల 1978 వెంటనే మంత్రి పదవి పొందాడు. ఆ తర్వాత వెంటనే 3 ముఖ్యమంత్రులు మారినను ఆ 3 మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. తర్వాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వం పదవి దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నేతగా ఉంటూ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు వ్యూహం రచించాడు. 2003లో మండు వేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ప్రచారము అతని విజయానికి బాటలు వేసి పరిచింది. 2004 ఎన్నికల్లో పులివెందల నియోజకవర్గం నుంచి 40,000 పైగా మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కింది. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళుతూ నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పొందాడు.
వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్ర మంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలేగా అప్పటి మంత్రి పి. శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటుగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్ఆర్ కాలంలో అవినీతి జరిగిందని సిబిఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. కిట్ ప్రోకో రూపంలో వైఎస్ జగన్కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు వచ్చినట్లు సిబిఐ ఛార్జిషీట్లో పేర్కొనింది. రాజశేఖర రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో ఆయన పోరాటాలు చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మరి చెన్నారెడ్డి, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు. మరి చెన్నారెడ్డిని, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాద్ నగరంలో జరిగిన అల్లర్లో రాజశేఖర రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మాటాటికి ధోరణికి రాజశేఖర రెడ్డి ప్రసిద్ధుడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు పనిచేశారు. తొలిసారి 1983 నుంచి 85 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు. 99 నుంచి 2004 వరకు 11వ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004లో మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలు సాధించడంలో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధివర్ణించాడు. ఇంకా వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయండి. 1600 ఎకరాల భూమిని 2006లో డిసెంబర్లో ప్రభుత్వానికి అప్పగించడం విపక్షాల విమర్శలకు గురైంది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగి ఉన్నందుకు విపక్షాలు రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని కోరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు, పత్రికలు అతనిపై ఆరోపణలు చేశాయి. అక్రమాస్తుల సంపాదన కేసులో 2011లో అతనిపైపు, కుమారుడు జగన్ పైపు సిబిఐ వారు అభియోగ పత్రం జారీ చేశారు. 2019 ఎన్నికల్లో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించి పెట్టాడు. అదే సమయంలో లోక్సభలో 33 స్థానాలు విజయం సాధించడానికి కృషి చేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సంపాదించి పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టాడు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు కుటుంబం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి, వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. కూతురు శర్మిల, తండ్రి రాజారెడ్డి ముఠా ఖర్చుల కారణంగా బాంబు దాడిలో మరణించడం జరిగింది. గుల్బర్గ్లో వైద్య విద్య చదివినప్పటి నుంచి అతనికి అత్యంత ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి పీఠాన్ని అధించాక అతని సలహాదారులుగా నియమించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే చర్చికి చెందిన ప్రేటెడ్ క్రైస్తవుడు. అతని తాత బ్రిటిష్ మిలిటరీల ప్రభావంతో క్రైస్తవ మతం పుచ్చుకున్నాడని, తండ్రి రాజారెడ్డి మిలిటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా అక్కడ క్రైస్తవ మతం పుచ్చుకున్నాడని 2 వేర్వేరు కథలు ఉన్నాయి. ఇతని కుటుంబం పులివెందల్లోని సిఎస్ఐ చర్చికి హాజరవుతారు. రాజశేఖర రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత 2004లోను మరలా 2019లోను కుటుంబ సమేతంగా బెతులహం యాత్రకు వెళ్ళి వచ్చాడు. రాజశేఖర రెడ్డి తిరుమలను అనేక సార్లు సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పూజలు చేశాడు. అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మత మార్పులకు ప్రోత్సహించడానికి తోడ్పడాలని కొంతమంది విమర్శించారు. ఇతని అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర రెడ్డి కూతురు శర్మిలాను పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మత ప్రచారకుడు అయ్యారు. ఇతని ప్రభావం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్లయింది. సెప్టెంబర్ 2, 2009 చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన ఉదయం 9:35 హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆసూక్తి కోసం గాలించగా 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. వయసుతో సహా మొత్తం 5గురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
తమ విమాన నాయకుడి మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలామంది గుండె ఆగి మరణించగా కొద్దిమంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమాద స్థలమైన రుద్రకొండ, కర్నూలు, ప్రకాశం జిల్లా సరిహద్దు ఆత్మకూరు, ఎలుగోడు సమీపంలోని నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ కూలిన ప్రాంతము కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో, నల్ల కాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలో రుద్రకోడు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాదం స్థలి మరో 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదంపై విచారణ చేశారు. నల్లమల్ల అడవుల్లో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. ఆయన చూడండి 1975లో యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాడు. తొలిసారి రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా నియామకం. 1982లో రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పదవి లభించింది. 1982 రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం. 1987 పిసిసి అధ్యక్షుడిగా, రెండోసారి 1998లో పిసిసి అధ్యక్షుడిగా, 1999లో శాసనసభ ప్రతిపక్ష నేతగా, 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 2009లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యారు. 1978 పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుగా గెలుపు పొందారు. 1983లో రెండోసారి శాసనసభ్యుడిగా విజయం. 1985లో మూడోసారి శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయం. 1989లో కడప నియోజకవర్గం తొలిసారి లోక్సభకు విజయం. కడప నుంచి రెండోసారి గెలుపు, కడప నుంచి మూడోసారి గెలుపు 1996. 1998 నుంచి వరుసగా 4వసారి విజయం. 1999లో పులివెందుల నుంచి 4వసారి శాసనసభ్యుడు. 2004 పులివెందుల నుంచి 5వసారి శాసనసభ్యుడు విజయం సాధించారు. 2009లో పులివెందుల నుంచి రెండోసారి హ్యాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా గెలుపొందడం 6వసారి. ఇదేనండి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదల మనిషి అండి. పేదలకు ఆరోగ్యశ్రీ పెట్టి ఉచిత కరెంటు అన్నీ ఈయన చేసిన వాడే. ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇందిరమ్మ పేరు ఇండ్లకు కూడా పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా అభిమానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఇలాంటి నాయకుడు మళ్ళీ మనకు ఉంటారో ఉండరో అదేనండి. ప్రజల కోసమే తన ప్రాణత్యాగం కూడా చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇలాంటి నాయకుడు చనిపోవడం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తీరని లోటు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.